బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. నమస్తే, నేను మీ డాక్టర్ మోనిత. బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. అందమైన స్టోరీతో వచ్చేసానండి. ఇది నా ఫ్రెండ్ సరిత స్టోరీ. సరిత నేను చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్, స్కూల్ మేట్స్ అనమాట. దాని తర్వాత నేను బైపీసీ తీసుకొని డాక్టర్ అయ్యాను. అదేమో ఇంజనీరింగ్ తీసుకున్నాక ఎంబీఏ చేసింది. సో మొత్తానికైతే నేను పెళ్లి టైం కల్లా తను ఎంబీఏ కంప్లీట్ చేసుకుంది. నాకన్నా కొంచెం లేట్గా మ్యారేజ్ అవ్వటం వల్ల ఎంబీఏ చేసిన తర్వాత ఒక జాబ్లో కూడా జాయిన్ అయ్యి ఒక 2 years చక్కగా 30,000 శాలరీ వరకు వెళ్ళిపోయింది. తను 30 అంటే 2010 సంగతి చెప్తున్నా. అప్పుడు మంచి శాలరీతో తను పెళ్ళికి ప్రపోజల్లో ఉందన్నమాట. అప్పుడు ఒక గొప్ప ఇంటి సంబంధం వచ్చింది నా ఫ్రెండ్ సరితకి. ఆ సంబంధం రాగానే ఇంకేముంది, జాబు గీబు అన్నీ ఇంకా సంబంధాలేగా మన ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో పెళ్ళికి ఇచ్చేసేసుకొని పెళ్లి చేసుకున్నాక చాలా రోజుల తర్వాత రీసెంట్గా, అంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా పెళ్ళి పిల్లలు ఈ హడావిడిలో మనస్ఫూర్తిగా మాట్లాడుకొని కుదురుకునేది కాదు. చక్కగా గొప్పిండి సంబంధం వచ్చింది. వాళ్ళకి మంచి ఫ్యామిలీ బిజినెస్ ఉన్నాయి. అయితే ఈ పెళ్ళి పిల్లలు ఒక 5 ఏళ్ళు తన ప్రొఫెషన్ నుంచి బ్రేక్ తీసుకుంది. దాని తర్వాత ఎంబీఏ చేసింది కదా. సో ఎంబీఏ చేసరికి హస్బెండ్ అన్నారు, మన ఫ్యామిలీ బిజినెస్ చూసుకో అని అన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్లో తన చాలా ఇంటెలిజెంట్, నాలాగే చాలా ఇంటెలిజెంట్. అండ్ షీఈ్ లైక్ వెరీ షార్ప్. ఇంటెలిజెన్స్ చదువు కాకుండా హార్డ్ వర్కర్ కూడా. అంటే తనకి వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్లో అలా ఎంబీఏ చేయడం వల్ల ఇమిడిపోయటం చాలా మంచి, వాళ్ళ బిజినెస్ని కూడా చాలా బాగా డెవలప్ చేసింది. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ, ఫైనాన్షియల్లీ వెరీ గుడ్. అయితే రీసెంట్గా కలిసినప్పుడు ఏదో గురించి మాట్లాడుతుంటే, నేను మా హస్బెండ్ అడిగి చెప్తాలేవే అంది. ఏదో నేను ఫైనాన్షియల్గా ఏదో విషయం మాట్లాడుతుంటే, ఎందుకు అని అనగా, అంటే నీకంటే ఓన్ సెల్ఫ్ ఎర్నింగ్ ఉందిరా, మాది ఫ్యామిలీ బిజినెస్ అయినా నాకేం జీతం లేదు కదా, ప్రతిదీ నేను మా హస్బెండ్ అడగాల్సిందే అంది. నేను చాలా చాలా షాక్ అయ్యా. అది 30,000 శాలరీ 15 years బ్యాక్లో ఉన్న అమ్మాయి ఈ పాటికి తను జాబ్ చేసి ఉంటే కనుక ఈ పాటికి 1,00,000 శాలరీ ఈజీగా తీసుకునే ఇంటెలిజెంట్ ఫీమేల్ తను. తన ఇంటెలిజెన్స్ని, హార్డ్ వర్క్ని మొత్తాన్ని ఫ్యామిలీ బిజినెస్లో పెట్టినా కూడా పర్ మంత్ శాలరీ పక్కన పెడితే ఏదన్నా ఒక చిన్న పెద్ద ఖర్చు కావాలంటే హస్బెండ్ని చేయి జాల్సాల్సిన పొజిషన్. ఏంటండి ఇది, ఎంత అన్యాయం కదా. చాలా నాకు కోపం వచ్చింది. నేను అడుగుతానే అని అన్నాను. నాకు అంత తొందరగా అందరితో అట్లా అడిగేసే అలవాటు. ఎవరినైనా మనసులో ఏమి ఉంచుకొని కొంచెం కోపం వచ్చినా వాళ్ళని ఏమనుకున్నా పర్లేదని అడిగే టైపు. అడుగుతానంటే లేదు సరిత అంది, హీఈస్ వెరీ గుడ్ పర్సన్, మంచి పర్సన్. కాకపోతే ఏదైనా తను అడిగి చేయాలి, నేను అమౌంట్ తీసుకోవాలన్నా నా సొంతంగా నేనేం డెసిషన్స్ తీసుకోలేను, పిల్లల విషయంలో అయినా ఏదున్నా, బట్ నేను అడిగినప్పుడల్లా ఇస్తాడు నో అనకుండా అని చెప్పి అంది. కానీ నా అన్యాయం కదా సరిత, ఎంత బాగా చదువుకున్నావు అంటే నీ కనుక చేతిలో మనీ ఉంటే ఇప్పుడు వాళ్ళ అమ్మకి పెట్టాలన్నా, పిల్లలకి పెట్టాలన్నా, చుట్టాలకి పెట్టాలి, ఏదైనా చిన్న గిఫ్ట్లు ఇవ్వాలన్నా, అంటే తిను ఒక మంచి పొజిషన్లో ఉన్న ఫీమేల్. అంటే లైక్ ఫైనాన్షియల్గా వాళ్ళ ఫ్యామిలీ చాలా వెల్ ఆఫ్ ఉన్నా కూడా చేతిలో డబ్బులు ఆడకుండా ఒక ఫీమేల్ ఫ్రీడమ్ని ఎంతవరకు ఇట్లా కట్ చేస్తారండి. ఇది నాకైతే చాలా అన్యాయం అనిపించింది. అందుకని నేను ఇవాళ వీడియో మాట్లాడుతున్నాను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఫ్యామిలీ బిజినెస్లు చూసుకుంటున్నారు కదా అని చెప్పి వాళ్ళకి శాలరీ ఇవ్వకపోవటం. కూలి వాళ్ళకే ఇస్తాం కదండి, ఎవ్రీడే కూలని ఎవరి పని చేసిన వాళ్ళకి ఇస్తాం కదా. మన సొంత పెళ్ళాలకి ఇవ్వడానికి ఏంటి కష్టం. జెంట్స్, మగవాళ్ళు, మీరందరూ ఇది ఆలోచించాల్సిన విషయం. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ఆడపిల్లని చదివిస్తున్నారు కదా, మీకు పిల్లలు ఉన్నారు కదా, అంటే రేపు కూడా వాళ్ళు ఇంత బాగా చదువుతుంది మా అమ్మాయికి, ఇన్ని ర్యాంకులు వస్తుంది, అది ర్యాంకులు వస్తుంది, బట్ మళ్ళీ వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళాల్సిన పిల్లలే. అప్పుడు కూడా వాళ్ళ హస్బెండ్ చేతిలో నుంచి తీసుకోవటమే వాళ్ళ పని. అంత చదివిన సరితనే ఇప్పటికీ హస్బెండ్ అడగాల్సి వస్తుంటే, అంటే మీ పిల్లల్ని కూడా ఇలా ఉంచడానికే మీరు చదివిస్తున్నారా, ఇలా ఉండడానికి? మీ పిల్లలకి ఏది జరగకూడదని మీరు అనుకుంటున్నారో మీ వైఫ్ కూడా జరగకూడదండి. మీకోసం మీ వైఫ్ మీ షాప్లో కూర్చుంటుంది, ఒక 2 hours 3 hours మీకు బ్రేక్ ఇస్తుంది. మీరు ఎక్కడ ఊరికి వెళ్ళాలనుకున్నా, ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నా, మీకు రెస్ట్ కోసం ఎవ్రీడే మీకోసం ఒక 6 hours 4 hours మీకోసం మీ పని చేసి పెడుతుంది. అండ్ మీ ఆఫీసులో మీ బిజినెస్ని చాలా చక్కచక్యంగా చూసుకుంటున్నప్పుడు శాలరీ ఇవ్వడానికి ఏంటి మీ కష్టం? ఇంటి ఖర్చులకి ఇస్తున్నా కదా, అదేంటి ఇంటి ఖర్చులకి మీరు ఇస్తారు, ఆమె పని చేయాలి, మీరు ఖర్చు ఇవ్వాలి, అది చాలా కామన్ పాయింట్. ఆ డబ్బులే ఆమెకు అది జీతం అనుకుంటే అది 100% రాంగ్. ఖచ్చితంగా ఆడవాళ్ళకి జీతాలు కావాలండి. అది వర్కింగ్ ఉమెన్కైనా, అంటే మీకు హెల్ప్ చేసే ఉమెన్కైనా, హౌస్ వైఫ్ సంగతి పక్కన పెడితే, వర్కింగ్ అంటే మీకు కొంచెం గొప్ప మీకు ఫ్యామిలీలో హెల్ప్ చేస్తుంటే కనుక మీరు శాలరీ ఇవ్వాల్సిందే. ఇది మాత్రం మహా అన్యాయం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మాకు కావాలి. ఓన్లీ శాలరీ బేస్ సంపాదించుకుంటే తప్ప మా చేతిలో డబ్బులు లేకుండా కేవలం ఒక హౌస్ వైఫ్ లాగా ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటూ రావటం అంటే ఇదైతే అన్యాయం.
ఎవ్రీ మంత్ ఎంత ఎంత దర్జాగా ఉంటుందండి. తన తన బ్యాంక్ అకౌంట్‌లో ఇంత ఇంత అమౌంట్ పడిపోతూ పోతుంటే. ఎంత దర్జాగా ఉంటుంది. నా దగ్గరికి చాలామంది ఆడవాళ్ళు వస్తుంటారండి. చాలామంది ఆడవాళ్ళు చెప్తుంటారనమాట. మేడం ఇది నేను సంపాదించుకొని పక్కన పెట్టుకున్నాను నా కోసం నేను. సో దట్ ఇది నేను నాకు నా హెల్త్ కోసము, నా వెల్ బీయింగ్ కోసం ఖర్చు పెట్టుకున్న డబ్బులు. అందుకే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటా మేడం అని రాగానే చెప్పేస్తారు. డెఫినెట్‌లీ అమ్మా ఐ రెస్పెక్ట్ యువర్ మనీ అంట. ఎందుకంటే అట్లా డివైడ్ చేసుకుంటారు. ఆడవాళ్ళలో ఉన్న గ్రేట్‌నెస్ ఏంటంటే మీరు ఎంత మనీ ఇచ్చినా అండి, వాళ్ళు సంపాదించినా కూడా అది మళ్ళీ ఫ్యామిలీకే ఎళ్తుంది. ఇంటి ఖర్చులు ఏమైనా చిన్న చిన్నగా ఉంటాయండి. అది ఫ్యామిలీకి పెట్టి, పిల్లలకి పెట్టి, హస్బెండ్‌కి పెట్టి మిగిలిన దాంతోనే వాళ్ళేమైనా సరదాలు. ఏం సరదాలుంటాయి మాకు? బట్టలు, నగలు, పోనీ గోల్డ్ కొనుక్కుంటారనుకోండి, ఆర్టిఫిషియల్ నగలు, ఫేస్‌కి పెట్టుకునే క్రీములు, ఓకే. పిల్లలకి చాక్లెట్స్, తన సొంత వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎంతో బాగా అల్లారుముద్దుగా పెంచిన పేరెంట్స్‌కి ఏమన్నా చేయాలనంటే, మా అమ్మకి నేను చీర కొనిపెట్టాలి, నాకు డబ్బులివ్వని అడిగితే ఏమన్నా బావుంటుందా అండి? రేపు మీ పిల్లలు కూడా ఇదే పొజిషన్‌లోకెళ్తారా? అలానే ఉంచడానికి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? అలాంటప్పుడు ఎందుకు చదివిస్తున్నారు ఆడపిల్లల్ని మీరు? మీ ఇంట్లో పని చేసుకోవటానికేనా? చాలా మారింది. చాలామంది వర్క్ చేస్తున్నారు నో డౌట్. బట్ వర్క్ చేయని ఆడవాళ్ళ సంగతేంటి? మీకు హెల్ప్ చేస్తున్న ఆడవాళ్ళ సంగతేంటి? అండ్ హౌస్ వైఫ్స్‌కి కూడా సాలరీ ఇవ్వాల్సిందే. ఇది కొత్త కాన్సెప్ట్ కాదు. చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. ఎప్పటినుంచో ఉంది. జపాన్‌లో కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఖచ్చితంగా హస్బెండ్ వైఫ్‌కి సాలరీ ఇస్తారు. ఆ సాలరీ దేన్ని మినహాయించి? ఇంటి ఖర్చులు మినహాయించి. ఈ విషయం నా కూతురు నాకు చెప్పింది. 'షిన్‌చాన్' షోలో హస్బెండ్ అడుగుతుంటాడు. "నీ సాలరీ నుంచి కొంచెం ఇవ్వవే నాకు ఖర్చులున్నాయని" చెప్పి. కానీ అది హౌస్ వైఫ్ కదా! ఆమె దగ్గర ఎట్లా డబ్బులుంటాయని దానికి క్వెషన్ మార్క్. అప్పుడు తెలిసింది ఏంటేనంటే ప్రతి హస్బెండ్ కూడా హౌస్ వైఫ్‌కి కూడా సాలరీ ఇస్తాడంట. హౌస్ వైఫ్స్ ఏం చేస్తారు? ఇంటి ఖర్చులు మినహాయించి దాన్ని సేవింగ్స్ చేసుకుంటారు. మళ్ళీ ఇట్లా హస్బెండ్ అడుగుతాడనో, ఇంకేదో పిల్లల చదువు కోసమో దాచిపెట్టి అలా ఇస్తారు. ఎంత బావుంటుంది అది వాళ్ళకి కూడా. నా ఎగ్జాంపుల్‌కొస్తే పెళ్ళైన కొత్తలో అప్పటిదాకా మా నాన్న నన్ను చాలా గ్రాండ్‌గా, చాలా పెద్దగా, ఎందుకంటే ఐయామ్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్. కానీ ఎంత గొప్పగా పెరిగినా మళ్ళీ ఒక ఇంటికొచ్చాక హస్బెండ్ దగ్గర నేను ఒదిగి మదిగి ఉండాల్సిందే. అంటే మా నాన్న నాకు డబ్బులిచ్చేవాడు. అప్పట్లో అంటే కాలేజ్‌లో ఉన్నప్పుడు డబ్బులిస్తే చక్కగా ఖర్చు పెట్టేదాన్ని. కానీ పెళ్ళయ్యాక డబ్బులిస్తుంటే అదంతా ఇంటి ఖర్చులకే ఎళ్తుంది. ఏంటబ్బా! అసలు చేతిలో ఒక పైసా ఆగట్లేదు. పప్పు, ఉప్పు, బ్రష్, ఫ్రూట్స్, గీట్స్ ఇవన్నీ కొనుక్కోవటమే సరిపోతుంది. అస్సలు డబ్బులు ఏం ఆగట్లే. అసలు చేతిలో ఒక్క పైస ఉండేది కాదు. ఇప్పుడు మా వారు ఏం చేసేవాళ్ళు, నేను కాలేజ్‌లో చదువుకునే టైంలో 2 ఇయర్స్ చదివాను కదా! చదివేటప్పుడు ఎవ్రీ డే నా బ్యాగ్‌లో ఇంత అని అమౌంట్ పెట్టేవారు. అమౌంట్ పెట్టి ఈ అమౌంట్ ఖర్చు రాసుకునేవాడు. అయ్యో! మోనీకిచ్చాను అనేసి. అమ్మో! అప్పుడు అనుకున్నాను బాబోయ్! ఇలా ప్రతిసారి నేను హస్బెండ్‌ని అడగటం, మా నాన్న అడగటం ఇలా ఎన్ని రోజులుంటుంది? అసలు మన అమ్మలు ఎలా ఎలా ఎన్ని రోజులున్నారు? అంటే వాళ్ళు అలా ఉన్నా కూడా ఎందుకో తెలీదు. మా అమ్మ జనరేషన్స్ వాళ్ళు హస్బెండ్స్ సంపాదించటం, లేడీస్ ఇంటిని చూసుకోవటం అండ్ వాళ్ళ చేతిలో కూడా అమౌంట్ పెట్టేవాళ్ళనుకుంటా. పెట్టని వాళ్ళు తెలీదు గానీ, మా అమ్మ చేతిలో మాత్రం అమౌంట్ ఉండేది. మా నాన్న చాలా ఈజీగా ఆవిడకి ఇస్తుండేవాళ్ళు. కానీ అలా పెట్టకుండా ప్రతి దానికి హస్బెండ్‌ని చెయ్యి చాచి అలా అడుగుతుంటే ఫీమేల్స్‌కి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కొంచెం తగ్గుతుందా అన్న విషయం నాకెందుకో అదొక బాధగా అనిపిచ్చేది. అండ్ ఇప్పుడు అంటే అప్పుడు అట్లా జరిగిందంటే ఓకే. ఇంత చదివి, ఇంత ఎంబీఏలు చేసి, ఇంత ఇంజినీరింగ్ చేసి, మళ్ళీ ఇంట్లో కూర్చొని హస్బెండ్‌ని చేయి జాపి అడగటం అన్న మాట మాత్రం ఇది మాత్రం ఆడవాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్‌కి ఒక ఒక కళంకం అనే చెప్పాలి. ఒక చుక్కనే చెప్పాలి. మగవాళ్ళు ఈ విషయంలో, మొగుళ్ళు ఈ విషయంలో ఆలోచించండి. వైఫ్‌కి సాలరీ ఇవ్వండి. ఆ సాలరీ ఏం చేసావని అడక్కండి. బట్ మీకు అవసరం వస్తే అది తీసుకొని మీకు అవసరం టైంకి ఒక 2,00,000, 10,00,000 కావాలన్నా మా ఫీమేల్స్‌కి దాచి ఇచ్చే అలవాటు ఉంది. అది మీకే మళ్ళీ మళ్ళీ ఉపయోగపడుతుంది. ఉపయోగపడకపోయినా వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్లీజ్ క్రియేట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.